సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటో తెలుసా? బిడ్డ, నీ కోసం గొప్ప తీపి కబురుతో నీ సాయి వచ్చాను, కాదని వెనక్కి పంపొద్దు తల్లి, ఖచ్చితంగా విని అందుకు అని చెప్పి బాబాగారు మన కోసం ఒక తీపి కబురుతో వచ్చారండి. ఆ బాబాగారు ఏం చెబుతున్నారు, అందులోని అర్థం ఏంటి, బాబా చెప్పే మాటల్లోని పరమార్థం ఏంటి అని బాబా మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అక్క మేము చాలా ఇబ్బందులతో సఫర్ అవుతున్నామని. ఎలాంటి ప్రాబ్లంకైనా మంచి సొల్యూషన్ కల్పించే మనకు తెలిసిన జ్యోతిష్యంలో గొప్ప అనుభవం గల ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, వాస్తు దోషాలు, జాతక దోషాలు, ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. ఇక మీరు చేయవలసింది, మీరు ఉన్న చోట నుంచే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లంను గురువుగారి ముందు పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను ఇంతలా మీకు చెబుతున్నాను. సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9666306444 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే సాల్వ్ చేసుకోండి. ఇక బాబాగారి సందేశంకి వస్తే బాబాగారు మనకేం చెబుతున్నారంటే, తల్లి నీకు ఒక గొప్ప తీపి కబురుతో నీ ముందుకొచ్చాను, నీ సాయిని ఒక మంచి కబురుతో వచ్చాను తల్లి. కాబట్టి నీ కోరిక, సమస్య ఇప్పటి వరకు తీరలేదని నాపైన మాత్రమే నువ్వు కోపంగా ఉండవద్దు. కోపం తగ్గించుకొని నా పైన మారం చేయడం మానేసి ఒక్కసారి నీ బాబా చెప్పిన మాట విను తల్లి. నీకు అవసరమైనది, నీకు ఏదైతే మంచిదో అన్నీ కూడా నేను తప్పకుండా నీకు చేరుస్తాను. నీకు చిన్నపిల్లలాంటి మనస్తత్వం, ఎన్నో కబుర్లు చెబుతాను, నా ఒడిలో నీకు సేద తీరేలా నేను ఎప్పుడు కూడా నిన్ను బుజ్జగిస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే సాయి తండ్రిగా నేను నీకు తండ్రి బాధ్యత తీసుకున్నాను, నువ్వు నా బిడ్డవి. అలాంటి నిన్ను నేను ఎప్పుడు కూడా కోపన్న తల్లి. నిన్ను నేను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నాకు భక్తునివయ్యావు, నా బిడ్డవయ్యావు. ఇప్పుడు నా సందేశాలు వింటున్నావు. ఇక ఇప్పుడు వరకు నీ జరిగిన కొన్ని కష్టాలు, సమస్యలు ఇవన్నీ దాటి వచ్చేసావు. ఇక నీకు సహాయం చేయడానికి ఈ సాయి ముందున్నాను. నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావు బిడ్డ. కాబట్టి ఇక అన్నీ కూడా పక్కన పెట్టు. ఇప్పుడు నీ జీవితంలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ఉండబోతుంది. నీ కష్టాలు శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ శాశ్వతాలైన కష్టాలనేవి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, అవి తాత్కాలికం మాత్రమే. కాబట్టి సమస్యలకు భయపడి నువ్వు దూరంగా పారిపోవాలి అనుకోవద్దు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో జీవితంలో తృప్తిగా చెందు, దాంట్లో తృప్తిపడి జీవించు. ఖచ్చితంగా మనసు నిండుగా ఆనందం ఉంటుంది. అలా కాకుండా లేని దానికోసం ఆరాటపడితే నిరాశే మిగులుతుంది. కాబట్టి లేని దానికోసం అన్వేషణ చేయొద్దమ్మా. నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ ప్రకృతిని, దేవుడిని ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం నీ జీవితం. అలాంటి నీ జీవితాన్ని ఏదో ఆశలకు, పేరాశలకు పోయిద్దే ఆ యొక్క జీవితాన్ని వృధాపరుచుకుంటావా? అలాగే సంతోషాన్ని వదిలి బాధపడుతూ కూర్చుంటావా చెప్పు? ఇక ఎక్కడా లేని ఆనందాల కోసం, మనశ్శాంతి కోసం ఇప్పుడు నీ సాయి చెప్పే మాట తప్పకుండా విను. నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికను, అలాగే నీ సమస్య నుంచి బయటపడేసే మార్గాన్ని నేను చూపగలను. అలా చేస్తే నన్ను ఎప్పుడు కూడా నువ్వు చాలా గొప్పగా అనుకుంటావు కదా, కానీ అలా ఎప్పటికీ జరగదు బిడ్డ. ఎందువల్లంటే కొన్ని సమస్యలకు అనేది వెంటనే పరిష్కారం దొరుకుతుంది, మరికొన్ని సమస్యలకి కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఆ సమయం తగ్గ వరకు వేచి ఉండాలి. కాబట్టి నీ కష్టం కొంచెం ఎక్కువైతే నువ్వు వెంటనే అలుగుతావు, వెంటనే బాధపడతావు, ఈ బాబా మీద మారం చేయడం ప్రారంభిస్తావు. కష్టం అంటే ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు బాబా ఈ జీవితాన్ని ఇచ్చావని నన్ను నిలదీసి మరీ నీరసించిపోతావు. సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం అనేవి కూడా ఎవ్వరికీ శాశ్వతంగా ఉండిపోవు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు
మరో నిమిషంలో ఆనందపడొచ్చు. అదంతా కూడా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. కర్మను తప్పించుకోవడం ఎవరి తరం కాదు, దేవతల తరం కూడా కానే కాదు. కాబట్టి ఇక మానవ మాతృలమైన మీరెంత చెప్పు. నువ్వు దేని గురించి ఆలోచనలనేవి పక్కన పెట్టు. నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు భగవంతుడి సహకారం తప్పకుండా ఉంటుంది నీకు. ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా సరే ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటుంది. ఆ శక్తి పేరే ఈ సాయి. ఈ సాయి శక్తి నిన్ను ఆవరించి ఉండగా నీ మనోవేదన అంతటికీ కూడా ముగింపు అనేది ఉంటుంది. ఇక నీవు కుమిలిపోవడం ఎందుకు చెప్పు. కాబట్టి బిడ్డ, నువ్వు ఈ ఆరోగ్యాన్ని ఆలోచించి పాడు చేసుకోవద్దు. అలా పాడు చేసుకుంటే నీకేం లాభం చెప్పు. ఇక అంతగా ఆలోచించాల్సినంత అవసరం ఏమీ లేదమ్మా. అలా ఆలోచించే ప్రయత్నం కూడా నువ్వు చేయొద్దు. లోకంలో కనీసం అసలు వసతి, తిండి, కట్టుకోవటానికి బట్టలు, తలదాచుకోవటానికి కాస్తంత గూడు కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని ఊహించుకో. అసలు నువ్వు ఎంత బాగా బ్రతుకుతున్నావో నీకే తెలుస్తుంది. నీకు బ్రతకాలనే ఆశ కూడా ఉంటుంది. అలాంటి దుర్భరమైన పరిస్థితిని నీకు నీ బాబా కల్పించానా? చెప్పుకోలేక, బాధపడలేక, ఏడవలేక కొంతమంది బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాంటిదేమీ నీకు లేదు కదా. కొంతమంది అంధకారంలో కూడా ఉంటారు తల్లి. అలా నీకు ఏమీ లేకుండా సుఖమైన జీవితం, ఆనందమైన జీవితం ఉంది. కానీ ఇప్పుడున్న నీ కష్టానికి కారణం మాత్రం నీ ఆశ. నీవు అతిగా ఆలోచించి ఆశపడి నీ బాధను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. వేదనలు బరిచేస్తూ ఉన్నావు. నువ్వు చెప్పచ్చు అది వారు చేసుకున్న కర్మ అని. వారు అలాంటి భగవంతుడు వారు కర్మ చేసినందుకు అలాంటి జీవితాన్ని ఇచ్చాడు. మరి నీవు మంచి కర్మలు చేసినందుకు, నీకు కనీసం ఇలాంటి సౌకర్యాలు ఇచ్చినందుకు భగవంతుని కృతజ్ఞతలు చెప్పు. నిందించుతావా చెప్పు. నిందించటం మానేసి సంతోషించు. వారందరిలో నేను చాలా మేలి రకంగా ఉన్నాను అని ఆనందపడు. ధైర్యాన్ని కూడదెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదు అని సంతోషించు. వారు అనుభవించేంత బాధ, కష్టం కన్నా కూడా నీదొక కష్టమా చెప్పు. ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో తల్లి. వారి కష్టం ముందు నీ కష్టం ఏమాత్రం? నీ సమస్య ఏ సమస్య చెప్పు. ఏ పాటిది నీకే అర్థమవుతుంది. అంతేకాకుండా లేని వాటి కోసం ఎప్పుడు కూడా పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని, ఆనందమైన క్షణాలను దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటావు. అలాగే నీ యొక్క సమస్యలు, కోరికలు ప్రతి నిమిషం నాతో పంచుకోనవసరం లేనే లేదమ్మా. ఒక్కసారి చెబితే చాలు నీ బాబాకు. అన్నీ నాకు తెలుసు కదా. నాకేమీ మతిమరుపు లేదులే. పదే పదే ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పినప్పుడు నాకు కొంచెం నవ్వొస్తుంది బిడ్డ నీ మీద. నా బిడ్డ ఇన్నిసార్లు ఈ సమస్య గురించి నాకు చెప్పుకోనవసరం లేదు. నా సమస్య ఇది, నా కోరిక ఇది అంటూ ప్రతి ఒక్కసారి చెబితే చాలు. ఒక్కసారి చెబితే నేను గుర్తుంచుకుంటాను కదా. ఇక ఆ సమస్య గురించి నువ్వు మర్చిపో. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. నీకు ఇవ్వాలనుకునేది నాకు బాగా తెలుసు కదమ్మా. అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయిన క్షణాల్లో నీకు అందిస్తాను. ఈ బాబా తప్పక చేస్తాను. ఏదైనా కానీ ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కాలమే కదా సమాధానం చెబుతుంది. నీకు ఎంతటి భాగ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటావు. అప్పుడు నీకే అవగతమవుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకి లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా బిడ్డ? నీ కుటుంబాన్ని పోషించే శక్తి నీకుంది. నువ్వు చేసే ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎలా బ్రతకాలి అన్నది. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి నడిపిస్తూ ఉంటాను. అది నా బాధ్యత. తర్వాత చేయాల్సిన పని అంతా కూడా నువ్వే. నువ్వు చేసే పనిని బట్టే నీ విలువ ఉంటుంది. ఆ విలువ ఎలా కాపాడుకోవాలో నీ ప్రవర్తన మీద ఉంటుంది. ఎక్కువగా దేనికి తొందరపడొద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందొద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలనేవి తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉందమ్మా. నువ్వు ఇలా దుఃఖంతో మనిషిని నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక దీన పరిస్థితిలో ఉన్నావు. అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు. నీ పరిస్థితి తెలుసు, నీ బాధ తెలుసు, నీ కష్టం తెలుసు, నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలో తెలుసు, నీ బాగోగులు ఎలా చూసుకోవాలో తెలుసు. నీతో పాటు నీ పిల్లల బాగోగులు, నీ కుటుంబ బాగోగులు అన్నీ నాకు అప్పగించావు. వాటన్నిటినీ నేను సక్రమంగా నెరవేరుస్తున్నాను.
నెరవేరుస్తాను కూడా తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరు తోడు లేరని అధైర్యపడవద్దు. ఈ బాబా ఎప్పుడూ తోడుగా ఉన్నాడనే విషయాన్ని మాత్రం తెలుసుకో. జాగ్రత్త ఆలోచించుకో. నీకు నేను ఏది కూడా అంటే అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోలేదా? ఒక్కసారి నువ్వే గుర్తుంచుకు తెచ్చుకో. చిన్న చిన్న సమస్యలకి అలా కృంగిపోతే ఎలా అమ్మా? ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పిస్తుంది. అలాగే ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయి. తప్ప నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు. సమస్య అంటూ వచ్చినప్పుడు నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉంది. అలాగే ఏదో ఒక పట్టుదల, ఏదైనా చేయగలననే ధైర్యం నీకు నేర్పిస్తూ ఉందమ్మా. అప్పుడే నీ సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం అయితే నేను చేస్తాను. కానీ నీకు ఎప్పుడూ అవి ప్రమాదం అయితే వాటెళ్ళేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావులే. ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే కనుక ఈ సాయి చూస్తూ ఉంటానా? ఒక్కటైతే బాగా ఆలోచించుకో బిడ్డ. నీ సంతోషమే భగవంతుని సంతోషంగా భావిస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఆ భగవంతుడు నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకో. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి. కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు. ఇతరుల మనసును జయించు. ఒంటరి అని ఎప్పుడూ అనుకోకు. నీ సాయి లేనటువంటి ప్రదేశం లేదు. అడుగునా నీ సాయిలీలలో అద్భుతాలు నీకు అనుభూతి చెందుతాయమ్మా. నీ బాబా నీతో ఉన్నాడని నమ్ము. అలాగే ముందుకు సాగు. నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాను. సమస్య నుండి బయటపడేటువంటి తెలివితేటల్ని ఇస్తాను. సమయస్ఫూర్తిని మెరుగుపరిచేటువంటి చాతుర్యాన్ని ఇస్తాను. నిన్ను కనిపెట్టుకొని ఉండేటువంటి ఈ సాయిని నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నమ్మకం మాత్రం ఎప్పటికీ కోల్పోకు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అంటారు కదా. మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం బిడ్డ. అది అంత తేలికైనది కాదు. ఈ జీవన ప్రయాణంలో కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, రాళ్ళు, ముళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కొందరు రాక్షసులు లాంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. ఆటుపోట్లు, సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రానికి అధైర్యపడిపోతుంటే ఎలా చెప్పు? జీవితం అనేది జీవించటానికి, పారిపోవటానికి కాదు. నన్ను నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిలిచి ఉంటాను. కొండంత ధైర్యంగా అందిస్తాను. అందరి నుంచి కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చితంగా ఉండు. నేను ఉన్నానని, నీ పరిస్థితులు చక్కబెడతానని నమ్ము. నీ చక్కటి జీవితాన్ని ఎదురు చూసేటువంటి ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది. చివరి వరకు నీకు సంతోషం అనేది నిరంతరం చేస్తాను. ఎంత పెద్ద నీ మనసులో ఉన్న సంకల్పమైనా సరే సిద్ధిస్తుంది. నీకున్న ఆటుపోట్లు దూరం అవుతాయి. కంగారు పడవద్దు తల్లి. సమయానికి అన్నీ అందుతాయి. నీ బాబా చెబుతున్నాను కదా, ప్రశాంతంగా ఉండు. ఇక ఒక తియ్యటి కబుర్ నీ కోసం ఎదురు చూస్తుంది. తప్పకుండా వినబోతున్నావు. నీ సాయిపై నమ్మకం ఉంచి ఆ శుభవార్తను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. ఈ సాయి రూపాన్ని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ, నామాన్ని స్మరిస్తూ, రూపాన్ని మనసులో ఉంచుకొని ఒక గొప్ప తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నటువంటి అది ఉద్యోగం కావచ్చు, త్వరలో రాబోతుంది. ఇక సంతోషంగా గడిపేటువంటి జీవితం, నీకు డబ్బు, ప్రమోషన్లు కావచ్చు తల్లి, లేదా నీకు సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతానం కావచ్చు. ఇక నీ బిడ్డ పెళ్లి విషయమైనా కావచ్చు. ఏదైనా సరే నీకు శుభవార్త అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ మనసు ఆనందపడుతుంది. ఆ తీపి కబురు, రకరకాల సంతోషాలని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఎక్కువ ఆలోచించకుండా ఇకనైనా సంతోషంగా ఉండు. ఈ సాయి స్మరణ ఎప్పుడూ నీకు మంచి రోజులు వచ్చేలా చేస్తాయి. ఆశగా ఎదురు చూస్తున్న నీ జీవితం సంతోషంగా, ధైర్యంగా ఇక గడుపుతూ ఆనందంగా ఉంటావమ్మా. ఈ బాబా మాటలు నీకు స్ఫూర్తిగా అర్థమయ్యాయి కదా తల్లి. ఇక నిశ్చింతగా ఉండు. నిశ్చింతగా నిద్రించు. నీ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.